వే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి. పాయకరావుపేటలో ప్రభుత్వ బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేపట్టిన హోంమంత్రి. పూరి జగన్నాథుని రథయాత్ర తరహాలోని ఈ నెల 7న విశాఖలో ఇస్కాన్ నగర్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసిన ఇస్కాన్ నగర అధ్యక్షుడు సాంబదాస్. యువతులకు చీరకట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆగస్టు 4న శారీ వాక్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసిన స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సభ్యులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ వ్యవస్థను కూకట్వేళ్లతో పెకలించిన స్వాతంత్ర్య సమరయోధులు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలోని అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతోటి సంకల్పం చెప్పి పంచరాత్ర గ్రామశాస్త్రం విధానంలోని విశ్వక్సేనారాధన పుణ్య హవాచనాలతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పాయకరావుపేటలోని ఎస్ఆర్జీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంగవరం రోడ్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అమలవుతున్నటువంటి మధ్యాహ్న భోజనంని అనిత పరిశీలించారు. అలాగే సమస్యలుంటే చెప్పాలంటూ విద్యార్థులతోటి ఆమె మాట్లాడారు. ల్యాబ్ సిబ్బంది కొరత ఉందని విద్యార్థులు తెలిపారు. గంజాయి సరఫరా గురించి విద్యార్థులతో చర్చించి తమ దృష్టికి వచ్చినటువంటి సంఘటనలు, సమస్యలు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గంజాయిని అరికట్టడానికి ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఉండాలని అన్నారు. ఇప్పటికే బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, జూనియర్ కాలేజీలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఒక స్థానిక మహిళ తన భర్త ఆచూకీ తెలియపరచాలంటూ అతనికి ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా తన భర్త ఆచూకీ లేదని ఆవేదన, దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట మండలంలోని పాయకరావుపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్, అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గంజాయి సప్లై కానీ, ఈ గంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది, ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాం, ఈ రోజు కూడా అదే చెప్తాం, పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే అని ఊరుకుంటే రోజు రోజుకి పెచ్చరేగుతుంది. కాబట్టి మన పిల్లలు, అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని
గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. పూరి జగన్నాథుని రథయాత్ర తరహాలోని ఈ నెల 7న విశాఖలో ఇస్కాన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహిస్తున్నట్లుగా ఆ సంస్థ నగర అధ్యక్షులు సాంబదాసు తెలియజేశారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16 ఏళ్లుగా దిగ్విజయంగా యాత్రను నిర్వహిస్తున్నామని, ఈసారి యాత్రకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో పాటు వివిధ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. 7వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు తీరంలోని ఉడా పార్క్ నుంచి వైఎంసీఏ రామకృష్ణ మిషన్ కాళీమాత ఆలయం మీదుగా గురిజాడ కళాక్షేత్రం వరకు రథయాత్ర ఉంటుందని, స్వామివారికి 1008 రకాల వంటకాలతో ప్రసాదం సమర్పిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తాయన్నారు. అందరికీ అన్నప్రసాదాలు ఉంటాయని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ అర్చకులు పాల్గొన్నారు. We'll be starting the Rath Yatra from Buddha Park. It will end through a procession go through the beach road and it will end Gurjada Kalakshetra. There will be 5 Ratham, Jagannath, Baldev, Subhadra and then another 2. And through the procession there will be Bhajan, Kirtan, Kolatam, Sahnai and Prasadam distribution. At the end also there will be cultural program, discourse on Jagannath Katha and then Prasadam for all. Many dignitaries, MLAs, MP, ministers, they'll participate, many prominent citizens, many members, devotees, thousands they are participating. We request all the Visakhapatnam-Basi to come and take blessings of Jagannath and make their human life successful. In the scripture it says that those who come and pull the Ratham and see the Jagannath in the chariot, they'll have no rebirth. So you want also take blessings for their self, their family and make life very spiritual. మన వైజాగ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మనం జగన్నాథ స్వామి రథయాత్రని మూడా పార్క్ నుంచి మొదలు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం లాగా జగన్నాథ్, బలదేవ్, సుభద్ర వారికి వేరే వేరేగా రథం మీద తీసుకువెళ్ళడం జరుగుతుంది. చాలా ఘనంగా ఈ ప్రొసెషన్ సాయంత్రం 4:30 మూడా పార్క్ నుంచి మొదలై అలానే మన కాళీ మందిర్, వైఎంసీఏ, రామకృష్ణ మిషన్ టెంపుల్ని పాస్ చేస్తూ సిరిపురం వద్ద ఉన్న గురుజాడ కళాక్షేత్రంలో ఊరేగింపు ముగిస్తుంది. అక్కడ స్వామివారిని వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయనకి మహాసంధ్యార్తి అలానే 1008 రకాల వంటకాలు నైవేద్యం అర్పించడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అలానే అందరికీ ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది. ఎలా అయితే జగన్నాథ్ పూరిలోని ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ఈ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది, అదే తేదీన అదే తిథిన మనం కూడా వైజాగ్లో ఈ రథయాత్ర జరిపిస్తున్నాము. ఎవరైతే పౌరులు పూరికి వెళ్ళలేరు వాళ్ళకి ఆ ఒక అవకాశం మనం వైజాగ్లోనే తీసుకొస్తున్నాము. ఇక్కడే వాళ్ళు ఆ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవచ్చు. మీరు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యానర్ పట్టుకొని రావచ్చు. అక్కడ జగన్నాథ స్వామి ఫోటో పెట్టి వాళ్ళ సంస్థ పేరు రాసుకొని వాళ్ళు కూడా ఇందులో బ్యానర్తో సహా ఊరేగింపులో మనతో పాటు పాల్గొనవచ్చు. మాకు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇది కూడా మేము ఒకటి ప్లాన్ చేసాము, పికప్ చేస్తాము. చేసి నెక్స్ట్ ఇయర్ స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, ధార్మిక సంస్థలు అంటే ఎండోమెంట్ సంబంధం లేకుండా ప్రైవేట్గా ఏవైతే ఉన్నాయి సంస్థలు. మండలంలోని దెబ్బపాలెం సచివాలయం 1వ పరిధిలో గల మోటూరుపాలెంలో నిల్వ ఆహారం తిని 9 మంది అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం పిహెచ్సి వైద్య బృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పిందని యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మోటూరుపాలెంకి చెందినటువంటి ఒక కుటుంబం నిల్వ ఆహారం తినడంతో 4 వాంతులు, విరోచనాలతోటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరు అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది విషయాన్ని ఎంపీడీఓ సురేష్ కుమార్ కు తెలిపారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారులతో కలిసి ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి వ్యాధి సోకడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ బాలాజీ, డిఐఓ డాక్టర్ చంద్రశేఖర్, ఎపిడమిక్ డాక్టర్ సతీష్, డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
మైనర్ యువకుని పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తెట్టి పెంటారావు స్పష్టం చేశారు. బీజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదృశ్యమైన బాలుడిని పట్టుకుని పోలీసులు అతన్ని ఆమె తల్లిని వేధించడం సరికాదన్నారు. దీనిపై సిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. బాలుని తల్లి బి సత్యవతి మాట్లాడుతూ తన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని, అకారణంగా నేరం ఒప్పుకోమని తమను కుమారుడు తేజను వేధించారని ఆరోపించారు. పోలీసులు కొట్టడం వల్ల తేజ చెయ్యి విరిగిపోయిందని, పోలీసులు వైద్యులు తమకు న్యాయం చేయలేదని తెలిపారు. ఈ సమావేశంలో దళిత సేన నాయకులు నెక్కళ్ళ నాగమణి తదితరులు పాల్గొన్నారు. సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది. అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు మరొక వైపు ఆసుపత్రి ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయం అని పోలీస్ స్టేషన్లో నేను ఎంతోమందిని కోచింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రజ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరకముందే దాన్ని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్ ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో. నేను ఒక గౌరవంగా ఈరోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి. ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి ఈరోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి? నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను. నన్ను దయచేసి నాలాగా ఇంకో ఆడదానికి జరగకూడదు, ఇంకో తల్లికి జరగకూడదు అని నేను సామాన్యురాలుగా ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు అనేక సంఘాల్లో పనిచేశానండి. నేను 12 సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్గా చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు. కానీ నా కొడుకు విషయంలోని ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మైనర్ అబ్బాయిని నా కళ్ళ ముందునే కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి. వచ్చిన నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది. అంటే ఇది ఏమనుకోవాలి? నేను చేసిన పాపం ఏంటి? బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ వ్యవస్థను కూకటి వేళతో సహా పెకిలించి వేయటానికి తిరగబడ్డ మహావీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మన్యం విప్లవ తిరుగుబాటు వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని గాంధీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలను ప్రజలందరికీ తెలియచేయాలని, అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంస్కరణ కార్యక్రమాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో, కళాశాలల్లో సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అల్లూరి జీవిత చరిత్రను, పోరాట కృషిని, ఆయన వ్యక్తిత్వంలోని ఉన్నత గుణాలను విద్యార్థులకు తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలోని విద్యార్థులందరూ కూడా చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పడాల వీరభద్రరావు, మానవ హక్కుల వేదిక నాయకులు ఎం శరత్, పౌర చైతన్య వేదిక నాయకులు సిహెచ్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ట్రగుల్ ఏదైతే ఉందో ఈరోజు దాన్ని అంతా కూడా గుర్తు చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే గమనించండి, 127 సంవత్సరాలు ఆయన యొక్క జయంతి, ఆయన చనిపోయి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది పోయిన మే 7వ తారీఖు. అయినప్పటికీ కూడా ఏ పాఠ్యాంశాల్లో కూడా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర లేకపోవడం, ఈవెన్ గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యము. మేము ఏఐడిఎస్ఓగా, తర్వాత అల్లూరి సీతారామరాజు నిర్వహణ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాము. గొప్ప వ్యక్తుల యొక్క ఏవైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలుగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క 127వ
జయంతి సందర్భంగా కూడా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ జయంతి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మేము ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వాలంతా కూడా మేల్కొని గొప్ప వ్యక్తుల యొక్క జీవిత సారాంశాలని పాఠ్యాంశాల్లో చేర్చాలని, గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలను విద్యార్థులకు బోధించాలని తెలియజేస్తున్నాం. యువతలకు చీరకట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం, నడక వల్ల కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించే ఉద్దేశంతో విశాఖ బీచ్ రోడ్లో ఆగస్టు 4వ తేదీన ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో సాగర తీరంలో నిర్వహించనున్న చేనేత చీర నడక కార్యక్రమం 2వ ఎడిషన్ పోస్టర్ను ఆక్సిజన్ టవర్స్లో విశ్వ కాలేజ్ కరస్పాండెంట్ దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరై స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సభ్యులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు చీర ధరించే సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుధా పద్మశ్రీ, ట్రెజరర్ బడా సంగీత, కల్లూరి ఉషా సత్య, బుల్లయ్య కాలేజీ డీన్ రాధా, స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆగస్టు 4వ తేదీన ఉదయం 6 గంటలకి ఈ చేనేత హ్యాండ్లూమ్ డే సందర్భంగా, ఆగస్టు 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఆగస్టు 4th ఈ శారీ వాక్ నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సుమారు 10,000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అది ఇంకా మోర్ ఉమెన్ ఇంకా 10,000 దాటి 15,000 వరకు కూడా ఇది రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ మేము స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ తరఫున ఒక మంచి ఈవెంట్ చేయడం జరిగింది. అదే సారీ వాక్. లాస్ట్ ఇయర్ అది ఆగస్ట్ 6th అయింది. ఈ సంవత్సరం ఇది ఆగస్ట్ 4th ఆదివారం ఆగస్ట్ 4వ తారీఖున ఉదయం 6 గంటలకి ఆర్కే బీచ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని నేను కోరుచుకున్నాను. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఆగస్ట్ 4th మార్నింగ్ 6 o'clock బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి మన సారీ వాక్ ఈవెంట్ మనం కండక్ట్ చేస్తున్నాం. మేమందరూ పార్టిసిపేట్ చేస్తున్నాము. ల్యాన్సమ్ గేటెడ్ కమ్యూనిటీస్ కాకుండా ఇంకా కాలేజెస్ ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మోర్ దాన్ 6,000 మెంబర్స్. సో ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని ఇంకా సక్సెస్ఫుల్ చేస్తారని వి ఆల్ ఆర్ విషింగ్. థ్యాంక్ యూ. మెయిన్లీ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయడానికండి. ప్రతి ఒక్కరు ఒక హ్యాండ్లూమ్ శారీ డిఫరెంట్ అయినా వేసుకొని అవన్నీ మనం చేస్తే అంటే లైక్ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. సో అందరూ బాగా ఇది చేసి మంచిగా 6 ఆగస్ట్ మనం అందరం పార్టిసిపేట్ చేద్దాం. 4th ఆగస్ట్ నెక్స్ట్ 4th సండే శారీ వాక్ ఒకటి మనం వెళ్తున్నాం. శారీ వాక్ వెళ్తున్నాం అందరం కలిసి. సో ఈ శారీ అనేది ఒక బ్యూటిఫుల్ ఒక ఇది మాట, ఒక అందమైన ఇది. ఇప్పుడైతే ఆడపిల్లలు అసలు ఎవరు శారీస్ కట్టుకోవట్లేదు. ఈవెన్ లంగావోణి వేసుకోవట్లేదు. ప్యాంటు షర్టు. ఎందుకు మా మనవరాలు ఉంది, దాన్ని ప్యాంటు షర్టు వేసుకుంటుంది కానీ లంగావోణి వేసుకుంటే వేసుకోదు అసలు. అలాంటి పిల్లల కోసం ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళాలని నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. మా మనవరాలు చీర కట్టి తీసుకుని వెళ్తాను ఇప్పుడు నేను. ఇది ఒక బహానాలాగా ఉందన్నమాట మాకు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాము అందరూను. మేమైతే బస్సు కట్టుకుని వెళ్ళాము. ఈసారి కూడా అందరం కలిసి అలాగే వెళ్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే, అందరినీ తీసుకొచ్చాను. అలాగే మళ్ళీ శారీ వాక్ కూడా అందరం వస్తాము. సో అందరూ శారీ కట్టుకుని చక్కగా ఆ రోజు వాక్ చేద్దాం కలిసి. కనీసం 3 kilometers అన్న ఆ రోజైనా నడుస్తారు లేడీస్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వైజాగ్ పీపుల్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 7th హ్యాండ్లూమ్స్ డే. సో ఆగస్ట్ 6th కండక్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్ అయింది. మోర్ దెన్ 7,000 పీపుల్ అటెండ్ అయ్యారు. సో మనం అప్పుడు చేసిన శారీ వాక్ మనకి మోడీ గారి లెవెల్లో ట్వీట్ వచ్చి సపోర్ట్ కూడా వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడు ఐడెంటిఫై చేసింది. సో మనం ఏంటంటే మన కాన్సెప్ట్ లాస్ట్ టైం బాగా రీచ్ అయింది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఈ సాంప్రదాయం వైజాగ్ నుంచి కొనసాగిందాం. దేశం మన వైపు చూసేలా మనం ఈ పండగల ప్రతి సంవత్సరం చేసుకుందాం. ఈసారి ఆగస్ట్ 4th చేస్తున్నాం. ఈ శారీ వాక్ ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం మన హ్యాండ్లూమ్ అనేది, చేనేత అనేది బాగా వెనకబడిపోయింది. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ కష్టాల్లో ఉన్నారు. సో ప్రమోషన్ ప్రతి ఒక్కరు మంత్లీ ఏదో ఈవెంటో, ఆఫీస్ మీటింగో, బిజినెస్ మీటింగ్కో, జెంట్స్ అవన్నీ, లేడీస్ అవన్నీ, పిల్లలు అవన్నీ ఆ చేనేతని అలవాటు చేయాలన్నది ఒకటి. మన కల్చర్, ట్రెడిషన్, శారీ ఇప్పుడున్న యూత్ ఎక్కువగా అది మర్చిపోయారు. సో దాన్ని ఎక్కువ హ్యాబిచుయేట్ చేయడానికి కూడా ప్రమోషన్ కింద. సో దానికి అట్ ది సేమ్ టైం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాక్ 3K
సో 3 మంచి ఉద్దేశాలు అంటే ఫిట్నెస్, అట్ ది సేమ్ టైం హ్యాండ్లూమ్, అట్ ది సేమ్ టైం మన కల్చర్ ట్రెడిషన్. సో ఈ 3 సాంప్రదాయాలను కలుసుకుని ప్రతి సంవత్సరం ఇదో పండగలా ప్రతి ఇయర్ చేద్దామని డిసైడ్ చేసాం. సో లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ అయ్యాం. ఈసారి కూడా నాకు తెలిసి మీ అందరూ సపోర్ట్ చేస్తారు. దేశం ప్రపంచం మన వైపు చూస్తుంది. ఓ 10,000 మందితో మనం ఈసారి కూడా వి విల్ రాక్. సో మీరు అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి. పాయకరావుపేటలో ప్రభుత్వ బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేపట్టిన హోంమంత్రి. పూరి జగన్నాథుని రథయాత్ర తరహాలోని ఈ నెల 7న విశాఖలో ఇస్కాన్ నగర్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసిన ఇస్కాన్ నగర్ అధ్యక్షుడు సాంబదాస్. యువతులకు చీరకట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆగస్టు 4న శారీ వాక్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసిన స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సభ్యులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ వ్యవస్థను కూకట్వేళ్లతో పెకలించిన స్వాతంత్ర్య సమరయోధులు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.